వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఒక చిన్నపాటి వార్త నేను ఇప్పుడు వినిపిస్తానండి. ముందుగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన ఇద్దరు వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం తల్దేవరపల్లి గ్రామానికి చెందిన కారే ప్రవీణ్, కారే నవీన్ సోదరులు ఫేస్బుక్ వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా రఘురామరాజును హత్య చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే కలికపూడి శ్రీనివాసరావు అనుచరులుగా గుర్తింపు పొందిన వీరిద్దరిని పశ్చిమ గోదావరి జిల్లా కల్ల పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశిస్తూ, అంటే పేర్లు అందులో మెన్షన్ చేయలేదు కానీ జరుగుతున్నటువంటిది దానికి సంబంధించే కాబట్టి అఫ్కోర్స్ ఆ వీడియోకి ఎవరో పాపం చాలా నోరు చించుకున్నారు. పేరు చెప్పలేదని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఆయన్నే అని చెప్పి అంటున్నావు, ఏంది ఈ డబుల్ స్టాండర్డ్ అది ఇది అని చెప్పి. సరే, నిన్న వార్నింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ కారే నవీన్ కుమార్ అనేటువంటి వ్యక్తి, కారే ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, కారే నవీన్ బాబు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేకి, అది కూడా ప్రభుత్వం సపోర్ట్ లేని ఎమ్మెల్యేకి రాష్ట్రంలోని క్రైస్తవులంతా భయపడుతున్నారా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఆ నియోజకవర్గం క్రైస్తవులు తలుచుకుంటే మట్టిలో కలిసిపోతాడు. ఎప్పుడు శాంతి మంత్రమే కాదు, మందిరం జోలికి వస్తే కత్తి కూడా పట్టాలి. ఇంకోసారి క్రైస్తవుల గురించి మాట్లాడాలంటే వణుకు పుట్టాలి. ఈ నా కొడుక్కి జై భీమ్ జై భారత్ ఇది పెట్టి కింద ఒక ఫోటో కత్తి పట్టుకొని పెట్టినటువంటిది పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా చక్కగా నిన్న పెట్టారో లేదో మనం మాత్రమే కాదు, బర్డ్ మీడియా మాత్రమే కాదు, ఇంకా అనేక మంది కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఆ స్పందన గట్టిగానే ఉన్నట్టుంది. దెబ్బకి దిగొచ్చారు. మొత్తానికి అరెస్ట్ చేసి ప్రస్తుతానికి స్టేషన్లో ఉంచారు. ఏం జరుగుతుందనేది చూడాలి. అంటే ప్రతిదానికి ఒక వార్నింగ్. ఏం చంపేస్తాం, లేదంటే నరికేస్తాం, మట్టిలో కలిపేస్తాం. దేనికి వార్నింగ్లు? రాజ్యాంగాన్ని ఒప్పుకుంటారా బాబు, రాజ్యాంగాన్ని వినియోగించుకుంటారా, దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా అంటే అబ్బే లేదు, మేము అలాంటివి చెయ్యం. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి. కొలిక్పూడి శ్రీనివాసరావు గారి అనుచరులుగా పేరు పొందారట వీళ్ళు. ఎందుకంటే వార్తా సంస్థ వారు అదే చెప్పారు. దీనికి సంబంధించి కాళమండలం పోలీసులు అరెస్ట్ చేసి డీటెయిల్స్ గ్యాదర్ చేసినప్పుడు కొలిక్పూడి శ్రీనివాసరావు గారు అనుచరులు అని చెప్పని చెప్తున్నారు. కొలిక్పూడి గారికి కూడా ఇప్పుడు ఆ వీడియో పంపించాను, సార్ ఏంటి ఇది ఒకసారి చూడండి అని చెప్పి. బట్ ఇంకా మనకేమి రిప్లై రాలేదు. హోప్ రిప్లై ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసినా, లేదంటే ప్రెస్ మీట్ ఏమైనా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు రఘురామకృష్ణరాజు గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తే, ఎప్పటి నుంచి కాదు. ఇన్ఫ్యాక్ట్ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు సంబంధించి ట్రైన్లో వెళ్తున్నప్పుడు కానీ అప్పుడు కూడా కొలిక్పూడి గారు రాజుగారితోటే ఉన్నారు. ఆ తర్వాత అయిన తర్వాత ఎన్నోసార్లు కలుసుకున్నారు, మాట్లాడారు, అంతా అయింది. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏమన్నా విభేదం అనేది స్టార్ట్ అయ్యిందా అని కూడా ఒక అనుమానం కలుగుతోంది. బట్ దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఆయన క్లారిటీ ఇచ్చే వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మొత్తానికి బాబులు నిన్న గట్టిగా గర్జించారు. ఇవాళ వెళ్ళి కటకటాల వెనకాల కూర్చున్నారు. ఇలా చంపేస్తాం, నరికేస్తాం అంటే పోలీసులు అయితే ఊరుకోరు. ఈసారి లాఠీలు కూడా విరుగుతాయంటున్నారు. ఇది అందుతున్నటువంటి ఫ్లాష్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.